ఈ దీక్ష యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి అని అంటే 5 ఏళ్ళు ఒకలా ఉండవు కదా. వీళ్ళ ఆలోచన విధానం ఒకలా ఉంటుంది, వీళ్ళ ఆలోచన విధానం ఒకలా ఉంటుంది. అందరినీ ఒక్కటే మార్గంపై నడిపించేది దత్త దీక్ష. అలా భగవంతుడిని మనం కోరుకునేటప్పుడు ఆర్తితో ధర్మబద్ధంగా, స్వామి నాకేం కావాలో నీకు తెలుసు, నేను నిన్నేం వేడుకుంటున్నాను నీకు తెలుసు, అది న్యాయము ధర్మబద్ధమైందంటే నువ్వు నాకు ఇస్తావు అనుకుంటే తప్పకుండా ఇస్తాడు గురు దత్తాత్రేయ స్వామి. అందులో ఎటువంటి సందేహం లేదు. ఓకే, ఆయన పాదాలు పట్టుకోవాలంటారు. సో అయితే ఇక్కడ చాలా మంది గురు దీక్ష కోసం వచ్చారు, అలాగే గురు మంత్రం తీసుకుందామని వచ్చారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? గురు మంత్రం తీసుకోవాలనుకునే వాళ్ళకి ఏంటి ఒక ఎలిజిబిలిటీ ఉంటుంది కదా? మన నిత్యము ప్రతిరోజు స్నానం ఎలా చేస్తున్నాము, టిఫిన్ ఎలా చేస్తున్నాము, నిద్ర ఎలా పోతున్నాము, అలాగే నీ జీవితంలో భాగము ఈ మంత్రం, గురు మంత్రం. నీ లైఫ్ లో నువ్వు తిండి తినకుండా ఉండగలవా ఒక్క రోజైనా? మీరు భోజనం చేయకుండా ఉండగలరా ఒక్క రోజైనా? తిండి తినకుండా ఉండగలరా? అలాగే ఈ మంత్రం కూడా లేకుండా ఉండలేను అనుకోవాలి. నీ జీవితంలో ఒక భాగం. నువ్వు ఎలా లెగుస్తున్నావు, ఎలా పడుకుంటున్నావు, ఎలా తింటున్నావు, నీ డైలీ రొటీన్ లైఫ్ లో ఏ విధంగా అయితే చేస్తున్నావో, ఈ రోజు నుంచి గురువు నాకు తోడుగా ఉన్నారు, గురువు నేను విడిచిపెట్టను, ఈ గురు మంత్రాన్ని విడిచిపెట్టను అని అనుకొని ఎవరైతే ఈ గురు మంత్రం తీసుకొని గురు మంత్రాన్ని జపిస్తారో లైఫ్ లో గురు రక్షణ మంత్రం అవుతుంది.